నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే 37,870 కోట్లు ఒక్క రోజులోనే తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులివి. రాష్ట్ర ప్రజలకి డిజిటల్ హెల్త్ కార్డులు, 200 యూనిట్లలోపు వాడే ఇండ్లు 1,05,00,000. వీటి నుంచి డీ స్కామ్లకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 350 కోట్లు. ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలుపై సర్కార్ కసరత్తు. దయాకర్ బదులు మహేష్ కుమార్ గౌడ్. చివరి క్షణంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల మార్పు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. సాగర్ను కృష్ణా బోర్డుకు అప్పగించండి, తెలంగాణ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచన. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ఎదురుచూపులే. హైకోర్టులో వాద్యం తేలే వరకు ప్రతిపాదనలపై ముందుకెళ్లకూడదని గవర్నర్ తమిళసై నిర్ణయం. అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం. లోహ విహంగాల వేడుకకు వేళాయే. భారాస ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం. దారుణంగా అభ్యాసన సామ్రాజ్యాలు. ధరణిలో అన్ని మాడ్యూళ్లు ఎందుకు? అధికారులను ప్రశ్నించిన కమిటీ సభ్యులు. 90% నిధులకు స్వస్తి. జాతీయ హోదా కింద ఏ ప్రాజెక్టులకు ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయం. సూపర్. భారత్ ఆఫ్ఘనిస్తాన్ పోరులో 2 సూపర్ ఓవర్లు. విజయం రోహిత్ సేనాదే. 37,870 కోట్లు ఒక రోజులోనే తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులివి. ప్రభుత్వంతో అదానీ, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, గోది, వెబ్ వర్క్స్, ఆరాజిన్ సంస్థలు ఒప్పందాలు. దావోస్ పర్యటనలో సీఎంతో పలు సంస్థల ప్రతినిధుల భేటీ. విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాల స్థాపనకు ఆసక్తి. యువతకు నైపుణ్య వర్సిటీ ఏర్పాటుకు అదానీ అంగీకారం. ఒప్పంద పత్రాలతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో జయేష్ రంజన్, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు. రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు. 200 యూనిట్ల లోపు వాడే ఇల్లు 1,05,00,000. వీటి నుంచి డిస్కంలకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 350 కోట్లు. ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలుపై సర్కారు కసరత్తు. దయాకర్ బదులు మహేష్ కుమార్ గౌడ్. చివరి క్షణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. సాగర్ ను కృష్ణా బోర్డుకు అప్పగించండి, తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచన. ప్రభుత్వంతో మాట్లాడే అభిప్రాయాన్ని చెబుతామన్న అధికారులు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ఎదురుచూపులే. హైకోర్టులో వ్యాజ్యం తేలే వరకు ప్రతిపాదనలపై ముందుకెళ్లకూడదని గవర్నర్ తమిళసై నిర్ణయం. అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం. విగ్రహం కళ్లగంతలు విప్పి బలరాముణ్ణి చూడనున్న మోదీ. భారాస ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ సమీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు. దారుణంగా అభ్యసన సామర్థ్యాలు. రాష్ట్రంలోనే 14 నుంచి 16 ఏళ్ల వారిలో 2వ తరగతి పాఠం సరిగ్గా చదవగలుగుతోంది 42.20%. ఆసర్ సర్వే 2023లో వెల్లడి. ధరణిలో అన్ని మాడ్యూళ్లు ఎందుకు? అధికారులను ప్రశ్నించిన కమిటీ సభ్యులు. 90% నిధులకు స్వస్తి. జాతీయ హోదా కింద ఏ ప్రాజెక్టుకు ఇవ్వకూడదని కేంద్ర నిర్ణయం. అపర భద్రకు పట్టింపు. లోహ విహంగాల వేడుకకు వేళాయే. సూపర్. భారత్ ఆఫ్ఘన్ పోరులో 2 సూపర్ ఓవర్లు. విజయం రోహిత్ సేనదే. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ఎదురుచూపులే. హైకోర్టులో వ్యాజ్యం తేలే వరకు ప్రతిపాదనలపై ముందుకెళ్లకూడదని గవర్నర్ తమిళసై నిర్ణయం. సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే చారిత్రాత్మకంగా చైతన్యమూర్తి 19న విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అంతా స్వచ్ఛందంగా తరలి రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సందేశం. అయోధ్యలో కలశ పూజ. ఓటర్ల మనసు గెలుచుకోవాలి. భద్రతా బలగాలపై దాడులు. పాక్ ఉగ్ర స్థావరాలపై. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్ అల్ అదిల్ ఉగ్ర సంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడింది. న్యూస్ రీల్. గవర్నర్ ఎక్స్ ఖాతా హ్యాక్. పెట్టుబడులకు ఎనర్జీ. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, విస్తరణకు ముందుకొచ్చిన కంపెనీలు. దావోస్ సదస్సులో 37,870 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. 12,400 కోట్లతో అదానీ గ్రూప్ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్. ఇంకా సెట్ కాలేదు. రాష్ట్రంలో వివిధ కోర్సులు ప్రవేశ పరీక్షలపై మొదలవని కసరత్తు. జనవరిలోనే షెడ్యూల్ వస్తే నిర్ణీత తేదీల నాటికి ఏర్పాటు పూర్తి. మేడారం జాతర బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ. రింగు కోసం నిరంతర భూ పరిహారం. సీఎంతో సిఐఐ ప్రతినిధులు. ప్రజ్ఞానంద అద్భుతం. గవర్నర్ కోటాపై మెలిక. హైకోర్టులో కేసు తేలాకే నిర్ణయం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ప్రతిపాదనపై గవర్నర్ తమిళసై. కాంగ్రెస్ మార్క్ సెలక్షన్. విద్యార్థి దశ నుంచి పార్టీలో ఉన్నవారికి ఎమ్మెల్సీ అవకాశం. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్లకు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్. చేతికర్ర సాయంతో కేసీఆర్ అడుగులు. ఎక్స్లో వీడియో పోస్ట్ చేసిన ఎంపీ సంతోష్. గ్యారంటీల చావు వార్తే. కాంగ్రెస్ హామీలను నెరవేర్చడం అసాధ్యం. అధికారం కోసం చేతిలో వైకుంఠం. గగనంలో అద్భుత వీక్షణకు వేళాయే.
నేటి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2024 4 రోజుల పాటు లోహ విహంగాల సందడి. ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి. నెలలోగా అప్పగింతకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సందేశం. రోహిత్ సూపర్, భారత్ డబుల్ సూపర్. చారిత్రాత్మకంగా చైతన్యమూర్తి 19న విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అంతా స్వచ్ఛందంగా తరలి రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సందేశం. అయోధ్యలో కలశ పూజ. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. బుధవారం కలశ పూజ చేపట్టారు. ఓటర్ల మనసు గెలుచుకోవాలి. కేరళలో ఓటర్ల మనసులు గెలుచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలు కార్యకర్తలకు సూచించారు. భద్రతా బలగాలపై దాడులు. జాతుల వైరంతో అట్టడుకుతున్న మణిపూర్లో భద్రతా బలగాలు కుకీ మిలిటెంట్ల మధ్య కాల్పుల పర్వం కొనసాగుతోంది. పాక్ ఉగ్ర స్థావరాలపై పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్ అల్ ఆదిల్ ఉగ్ర సంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. గవర్నర్ ఎక్స్ ఖాతా హ్యాక్. మేడారం జాతర బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ. ఒక రింగు కోసం నిరంతర భూ పరిహారం. పెట్టుబడులకు ఎనర్జీ. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన విస్తరణకు ముందుకొచ్చిన కంపెనీలు. దావోస్ సదస్సులో 37,870 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. 12,400 కోట్లతో అదానీ గ్రూప్ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్. స్కిల్ యూనివర్సిటీ ఎనర్జీ ప్రాజెక్టులపై అదానీ ఆసక్తి. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చిన జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ. గోడి ఇండియా సంస్థ ఆధ్వర్యంలో బ్యాటరీ సెల్ తయారీ యూనిట్. డేటా సెంటర్లను విస్తరిస్తామన్న వెబ్ వర్క్స్ కంపెనీ. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా సీఎం రేవంత్ బృందం వరుస భేటీలు. ఇంకా సెట్ కాలేదు. రాష్ట్రంలో వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలపై మొదలవని కసరత్తు. జనవరిలోనే షెడ్యూల్ వస్తే నిర్ణీత తేదీల నాటికి ఏర్పాట్లు పూర్తి. ఈసారి 3వ వారం ముగుస్తున్నా అడుగు ముందుకు పడని తీరు. ఎంసెట్ సహా ఏ పరీక్షను ఏ యూనివర్సిటీ నిర్వహించేది తేలక అయోమయం. ఉన్నత విద్యా మండలిలో నెలకొన్న గందరగోళంతో ఇబ్బంది. చైర్మన్, వైస్ చైర్మన్లను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం. పాత వాళ్లు వెళ్లలేదు. కొత్త నియామకాలు జరగలేదు. సెట్స్ కన్వీనర్ల పేర్లు సూచించడంలో వర్సిటీల వీసీల్లోనూ నిర్లిప్తత. ఇలాగైతే ప్రవేశ పరీక్షల నిర్వహణ జాప్యమవుతుందని నిపుణుల హెచ్చరిక. గవర్నర్ కోటాపై మెలిక. హైకోర్టులో కేసు తేలాకే నిర్ణయం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ప్రతిపాదనలపై గవర్నర్ తమిళసై. త్వరలో నిర్ణయం. ఇప్పటికే మొదలు కావాల్సి ఉన్న ఎంసెట్ పై కసరత్తు ఏది? ప్రజ్ఞానంద అద్భుతం. కాంగ్రెస్ మార్క్ సెలక్షన్. విద్యార్థి దశ నుంచి పార్టీలో ఉన్న వారికి ఎమ్మెల్సీ అవకాశం. వల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ కు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్. వెంకట్ పేరును ప్రతిపాదించిన రాహుల్, అద్దంకి దయాకర్ కు చివరి నిమిషంలో అధిష్టానం ఝలక్. విధేయతకు పెద్దపీట వేశారని అంటున్న గాంధీ భవన్ వర్గాలు. గగనంలో అద్భుత వీక్షణకు వేలాయే. నేటి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ లో వింగ్స్ ఇండియా 2024 4 రోజుల పాటు లోహ విహంగాల సందడి. 106 దేశాల నుంచి 1,500 మంది డెలిగేట్స్. మొదటి 2 రోజులు వ్యాపార వాణిజ్యవేత్తలకు, ఆ తర్వాత 2 రోజులు సామాన్యులకు అనుమతి. చేతికర్ర సాయంతో కేసీఆర్ అడుగులు. ఎక్స్ లో వీడియో పోస్ట్ చేసిన ఎంపీ సంతోష్. ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి. నెలలోగా అప్పగింతకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఆదేశం. వారంలోగా నాగార్జున సాగర్, శ్రీశైలం అప్పగింత విధానం ఖరారుకు త్రిసభ్య కమిటీకి సూచన. 15 రోజులుగా 2 రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో సమీక్షిస్తానని వెల్లడి. సాగర్ వద్ద నవంబర్ 29కి ముందు ఉన్న స్థితిని కొనసాగించాలన్న తెలంగాణ ప్రతిపాదనకు తిరస్కరణ. రోహిత్ సూపర్, భారత్ డబుల్ సూపర్. గ్యారంటీల చావు వార్తే. కాంగ్రెస్ హామీలను నెరవేర్చడం అసాధ్యం. అధికారం కోసం అరచేతిలో వైకుంఠం. హామీల అమలు కోసం పోరాడదాం. కార్యకర్తలు కోరుకున్న రీతిలోనే ఇకపై బీఆర్ఎస్ పనిచేస్తోంది. కూల్చడం, చీల్చడం కాంగ్రెస్ బీజేపీకి అలవాటు. బీఆర్ఎస్ లోక్సభ సమావేశంలో మంత్రి హరీష్ రావు. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్. మరో 7,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. 12,000 కొలువులతో మెగా డిఎస్సి. 37,870 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల సంసిద్ధత. దావోస్లో విజయవంతంగా రేవంత్ పర్యటన. పరిశ్రమల్లో 30,000కు పైగా ఉద్యోగాలు. రాష్ట్రానికి రానున్న టాటా, విప్రో సంస్థలు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భీకర యుద్ధం. పామేడులో సిఆర్పిఎఫ్ క్యాంపులు. చుట్టుముట్టిన 3,000 మంది మావోయిస్టులు. మృత్యుతో చైనా చెలగాటం. 100% ప్రాణాంతక కరోనా సృష్టి. కబ్జాపై కదిలారు. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి. కబ్జాదారులు, అధికారులపై ఆగ్రహం. ధరణి సమస్యలపై 15 రోజుల్లో తొలి నివేదిక. సచివాలయంలో ధరణి కమిటీ రెండో భేటీ. ఆయుష్మాన్ భారత్ కవరేజీ రెట్టింపు. 10 లక్షలకు పెంచే యోచన. 1న బడ్జెట్లో ప్రకటించే అవకాశం. అభివృద్ధి కోసం తనలాడి ఎన్నికల్లో తడబడ్డాం. ఇకపై కార్యకర్తలు కోరుకున్నట్లే పార్టీ పనిచేస్తుంది. విమానం ఆగింది. పొగమంచు కారణంగా ఒక్కరోజు 120 సర్వీసులకు అంతరాయం. ప్రాణహితకు భూములేలా. మందమర్రిలో 71 ఎకరాల కేటాయింపు. ఆయిల్ ఫామ్ సంస్థకు
ఇచ్చిన గత ప్రభుత్వం. అడుగేసిన కేసీఆర్, వీడియో పోస్ట్ చేసిన సంతోష్. సాగర్ శ్రీశైలం చేజారినట్టే కృష్ణా బోర్డుకు అప్పగించనున్న ఇరు రాష్ట్రాలు. జలశక్తి శాఖ భేటీలో నిర్ణయం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై పీఠముడి. హైకోర్టులో కేసు తేలాకే నిర్ణయమన్న గవర్నర్. మహేష్ గౌడ్ బల్మూరి ఎమ్మెల్సీ సీట్లు ఎమ్మెల్యే కోటా అభ్యర్థులుగా ఖరారు చేసిన కాంగ్రెస్. 37,870 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీల సంసిద్ధత. దావోస్ లో ఒకే రోజు రికార్డు స్థాయి ఒప్పందాలు. అదాని గ్రూప్ పెట్టుబడి 12,400 కోట్లు. 9,000 కోట్లతో జిందాల్ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్. 8,000 కోట్లతో గోధి లిథియం గీగా ఫ్యాక్టరీ. 5,200 కోట్లతో వెబ్ వర్క్స్ డేటా సెంటర్. 2,000 కోట్లతో ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ విస్తరణ. 1,000 కోట్లతో గోద్రేజ్ కెమికల్ ప్లాంట్. 270 కోట్లతో ఖమ్మంలో పామాయిల్ సీడ్ గార్డెన్. టాటా చంద్రశేఖరన్తో సీఎం రేవంత్. దావోస్ లో విజయవంతంగా రేవంత్ పర్యటన. పరిశ్రమలతో 30,000 పైగా ఉద్యోగాలు. రాష్ట్రానికి రానున్న టాటా విప్రో సంస్థలు. డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్. మరో 7,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. 12,000 కొలువులతో మెగా డిఎస్సి. జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల గుర్తింపు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ. కసరత్తు పూర్తి చేసిన అధికారులు. 5,000 పోస్టులతో గతంలో నోటిఫికేషన్. అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు. ఫిబ్రవరి మెగా డిఎస్సి. కోమటిరెడ్డి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భీకర యుద్ధం. పామేడులో సిఆర్పిఎఫ్ క్యాంపులను చుట్టుముట్టిన 3,000 మంది మావోయిస్టులు. మంగళవారం రాత్రి నుంచి కాల్పులు, గెరిల్లా దాడులు. 9 మంది పోలీసులకు గాయాలు. తప్పించుకున్న ఏపీ కూలీలు. చెట్టు నరికి ల్యాండ్ మైన్స్ పేల్చి దిల్సాపురం రోడ్ బ్లాక్. అదనపు బలగాలు చేరుకోకుండా ప్లాన్. హిడ్మా వ్యూహం. మృత్యుతో చైనా చెలగాటం. 100% ప్రాణాంతక కరోనా సృష్టి. పాంగోలిన్ రకం కరోనా ఉత్పరివర్తనం నుంచి సరికొత్త వైరస్ రూపకల్పన. 4 ఎలుకలకు ఎక్కించగా 8 రోజుల్లో మృతి. మనుషులకు సోకితే మనుగడ కష్టం. మెదడుపై తీవ్ర ప్రభావం. శాస్త్రవేత్తలు. ఆయుష్మాన్ భారత్ కవరేజీ రెట్టింపు. 10 లక్షలకు పెంచే యోజన 1న బడ్జెట్ లో ప్రకటించే అవకాశం. కబ్జాపై కదిలారు. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి. కబ్జాదారులు, అధికారులపై ఆగ్రహం. తెల్లవారుజామున 5:30కే అధికారులకు ఆదేశం. ఉదయం 10 గంటలకల్లా ప్రాథమిక నివేదిక. ఖాజాగూడ పెద్ద చెరువు కబ్జాను అడ్డుకుని రోడ్డు పనులు ఆపాలని సీఎస్ రంగారెడ్డి కలెక్టర్ కు ఆదేశం. ఆక్రమణదారులు జైలుకే. వారిపై 3 నెలల్లో చర్యలు తీసుకుంటామని వెల్లడించిన మంత్రి. ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించిన యంత్రాంగం. అది ప్రభుత్వ భూమి అంటూ బోర్డుల ఏర్పాటు. ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు. కబ్జా చేసి రోడ్డు వేస్తున్నది గుర్తు తెలియని వ్యక్తులట. హైదరాబాద్ లోని ఖాజాగూడ పెద్ద చెరువు కబ్జాపై కూల్ గా కబ్జా శీర్షికను ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని చూపుతున్న రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అభివృద్ధి కోసం తన్లాడి ఎన్నికల్లో తడబడ్డాం. ఇకపై కార్యకర్తలు కోరుకున్నట్లే పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదే. 100 రోజులు కాలేదని ఆగాం, లేకుంటే చెండాడే వాళ్ళం. హరీష్. సొంత పార్టీ వారే ముంచారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ శ్రేణులు. అడుగేసిన కేసీఆర్, వీడియో పోస్ట్ చేసిన సంతోష్. సాగర్ శ్రీశైలం చేజారినట్లే కృష్ణా బోర్డుకు అప్పగించనున్న ఇరు రాష్ట్రాలు. జలశక్తి శాఖ భేటీలో నిర్ణయం. లాంఛనాలపై వారంలో ఆర్ఎన్సీ విధి విధానాలు. నెలలో అప్పగించాలన్న కేంద్రం. జీవో జారీ చేశామన్న ఏపీ. చర్చించి చెబుతామన్న తెలంగాణ అధికారులు. విమానం ఆగింది. పొగమంచు కారణంగా ఒక్కరోజే 120 సర్వీసులకు అంతరాయం. ఢిల్లీలో 53 రద్దు. పలు రైళ్లు సర్వీసులు. పలు విమానయాన సంస్థలకు జరిమానా. ప్రాణహితకు భూములెలా. మందమరిలో 71 ఎకరాల కేటాయింపు. ఆయిల్ పంప్ సంస్థకు ఇచ్చిన గత ప్రభుత్వం 10 కోట్లు చెల్లించని మ్యాట్రిక్. ప్రస్తుత సర్కార్ దృష్టికి గందరగోళం. ధరణి సమస్యలపై 15 రోజుల్లో తొలి నివేదిక. సచివాలయంలో ధరణి కమిటీ రెండో భేటీ. దరఖాస్తుల పరిష్కారం తేలిగ్గా. లావాదేవీలు సులభతరంగా అయ్యేందుకు సూచనలు. 35 సమస్యల గుర్తింపు. 22న మరో భేటీ. ఆ రోజు నుంచి నేరుగా సూచనల స్వీకరణ. అందుకోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు. ఫీజు లేకుండా ధరణి సమస్యలపై ఫిర్యాదు. చట్టంలోనూ మార్పుల దిశగా కసరత్తు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై పీఠముడి. హైకోర్టులో కేసులు తేలాకే నిర్ణయమన్న గవర్నర్. ఈ నెల 24న హైకోర్టులో మరోసారి విచారణ. తిరస్కరణపై కోర్టుకెళ్లిన దాసోజు. సత్యనారాయణ. ప్రభుత్వం గవర్నర్ కార్యదర్శికి కోర్టు ఆదేశాలు. తుది తీర్పు వచ్చేదాకా నిర్ణయం ఉండదన్న గవర్నర్. మహేష్ గౌడ్ బల్మూరికి ఎమ్మెల్సీ సీట్లు. ఎమ్మెల్యే కోటా అభ్యర్థులుగా ఖరారు చేసిన కాంగ్రెస్. ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలకు నేడే తుది గడువు.